హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో రీసెంట్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ఆర్బీ నుంచి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేది కంటిన్యూస్గా రావడం జరిగింది. ఆర్ఆర్బీ ఏఎల్పీ కావచ్చు, ఓకేనా, టెక్నీషియన్ కావచ్చు, ఓకేనా, ఆర్ఆర్బీ జేఈ కావచ్చు. సో ఎటువంటి నోటిఫికేషన్స్ మీరు కన్సిడర్ చేసుకున్న ఆర్పీఎఫ్ రిలేటెడ్గా కావచ్చు, ఓకేనా. సో కంటిన్యూస్గా ఆర్ఆర్బీ నుంచి మనకు నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. సో అట్ ప్రెసెంట్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి, ఓకేనా, సో నోటీస్ అనేది విడుదల చేశారు. సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా చూస్తుంటారనమాట, అవునా. సో ఆర్ఆర్బీకి సంబంధించి, ఓకేనా, మనము ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, అర్థమెటిక్ కావచ్చు, లేదా రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేది మనం కండక్ట్ చేస్తుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, అవునా. మరి ఆర్ఆర్బీ సంబంధించినటువంటి అర్థమెటిక్ టాపిక్ అంటే అర్థమెటిక్ అంటుంటారు ప్లస్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అని అంటుంటారు, అవునా. సో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, సో టోటల్ కలిపి మ్యాథమెటిక్స్ అనేటటువంటి సిలబస్ చూసి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో గ్రౌండ్ లెవెల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది మోడరేట్ లెవెల్లో నాలెడ్జ్ ఉండొచ్చు, కొంతమంది ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, అవునా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ని ఆధారంగా మనం చేసుకొని సో ఏ విధంగా మనము ఈ మ్యాథమెటిక్స్ అనేటటువంటి టాపిక్ని సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఒక చిన్న స్ట్రాటజీ అనేది, ఓకేనా. సో అదే విధంగా 100% ఓకేనా, ఇది మనకి వర్కౌట్ అయ్యే విధంగా ఒక స్ట్రాటజీ అనేది తీసుకొని రావడం జరిగింది. సో అయితే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనే కాదు, సో ఆర్ఆర్బీ జేఈ, సో ఆర్ఆర్బీ రిలేటెడ్గా ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ సో డెఫినెట్గా మనకి మ్యాథమెటిక్స్ అనేటటువంటి టాపిక్ అనేది ఉండడం జరుగుతుంది, అవునా. సో కాబట్టి క్లియర్గా సో ఈ మ్యాథమెటిక్స్ అనేటటువంటి టాపిక్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఫీల్ అవుతుంటారు, సార్ నాకు సో ఎటువంటి నాలెడ్జ్ లేదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, మరి నేను ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి ఈ సబ్జెక్ట్లో మార్క్స్ అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు, అవునా. కొంతమంది మోడరేట్ లెవెల్లో ఉంటారు, అంటే విచ్ మీన్స్ ఏదైనా ఒక టాపిక్ మనం తీసుకున్నట్లయితే సో ఆ టాపిక్లో కొన్ని మోడల్స్ అనేది మనం చేయగలము, సో మరికొన్ని మోడల్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటాము, ఓకేనా. ఆన్ ద స్పాట్లో ఆ టెక్నిక్ మనకి వర్కౌట్ కాకపోవచ్చు. సో ఈ విధంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు కూడా 1 or 2 మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. మరి దీన్ని ఎలా అధిగమించాలనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ రోజు సెషనే సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ యొక్క ముఖ్య ఉద్దేశమే అదే అన్నమాట. సో ప్రతి ఒక్కరిని ఉద్దేశం చేసుకొని సో ఉద్దేశంగా మనం తీసుకొని సో ఈ టాపిక్ ని డెఫినెట్గా ఏ విధంగా మనము క్లియర్ కట్ గా సో క్రాక్ చేయాలి, ఈ మ్యాథమెటిక్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ సో ఏ విధంగా 100% అక్యురసీతో, ఓకేనా, విత్ ఇన్ షార్ట్ టైంలో సో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఓకేనా ఎగ్జామ్ అనేది అర్థమెటిక్ టాపిక్లో అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఓకేనా. 30 out of 30 కావచ్చు, లేదా ఎవ్రీ పేపర్కి మారుతుంది కదా 25 out of 25. సో ఎన్ని మార్క్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు, డెఫినెట్గా మ్యాథమెటిక్స్ అనేటటువంటి టాపిక్ నుంచి మాత్రం డెఫినెట్గా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే సో కొద్దిసేపు పేషెన్స్గా వినండి. సో మనకి క్లియర్ కట్గా సో ఒక ప్రొసీజర్ వైస్, ఓకేనా, సో ప్రతి ఒక్కరిని ఉద్దేశంగా తీసుకొని ఒక ప్రొసీజర్ వైస్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలో ఒకసారి చూద్దాం, ఓకేనా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ బేసిక్స్ అండి. సో ఈ బేసిక్స్ లేకుండా సో మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు, ఓకేనా. ఇది చాలా మంది చెప్పరన్నమాట, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బేసిక్స్ అంటే ఏంటి సార్? సో చాలా మంది సో చిన్నప్పుడు మనకి ఓకేనా 1 నుంచి లేదా 10 tables వరకు వచ్చి ఉండొచ్చు, ఓకేనా. 1 to 10 tables లేదా 1 to 12 అంటుంటారు, కొంతమంది 1 to 16 అంటుంటారు, అవునా. కానీ సో ఈ ఫీల్డ్కి మనం ఎంటర్ అయిన తర్వాత, సో కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎంటర్ అయిన తర్వాత సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు సో టేబుల్స్ అనేది 1 to 20 tables అనేది నేర్చుకోవాలండి. సో 1 నుంచి 20 tables డెఫినెట్గా నేర్చుకోవాలి. సో ఎక్కడ ఏ విధంగా అడిగినా సో చెప్పే విధంగా క్లియర్ కట్గా టేబుల్స్ అనేది సో స్ట్రాంగ్గా మనం నేర్చుకోవాలండి, ఓకేనా. ఈ టేబుల్స్లో కూడా కొన్ని ట్రిక్స్ రూపంలో కొంతమంది నేర్చుకుంటారు, ఓకేనా. సో ట్రిక్స్ రూపంలో నేర్చుకోవచ్చు, ఎలాగైనా నేర్చుకోవచ్చు. నేను ఇచ్చేటటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి, కొద్దిగా టైం అయినా పర్వాలేదు, ఓకేనా, కొద్దిగా టైం టేకింగ్ అయినా పర్వాలేదు. సో ఫస్ట్ ఫోకస్, ఓకేనా, ఈ టేబుల్స్ పైన పెట్టాలండి. సో 1 నుంచి 20 వరకు సో ఎప్పుడు సో మనం అడిగినా కానీ చెప్పే విధంగా ఉండాలి. క్యాల్కులేషన్స్కి, క్యాన్సిలేషన్స్కి సో ప్రతి ఒక్కదానికి డెఫినెట్గా సో దోహదపడేది, యూజ్ అయ్యేటటువంటిది ఈ టేబుల్స్ మాత్రమే, ఓకేనా. సో 1 నుంచి 20 వరకు టేబుల్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. సో సబ్జెక్ట్ కథ మళ్ళీ చూద్దామండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్ లేకుండా మనమైతే సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఓకేనా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే సో డెఫినెట్గా టేబుల్స్ నేర్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు, అవునా. సో దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, సో బేసిక్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ తెలియాలి, ఓకేనా. నార్మల్గా గ్రౌండ్ లెవెల్లో మనం చేసేటోళ్ళం, ఓకేనా. నార్మల్గా సో మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, సబ్ట్రాక్షన్స్ ఎప్పుడు కానీ మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అడిషన్స్ కానీ సో సబ్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్స్, డివిజన్స్ సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటిది తెలియాలి. దాని తర్వాత మనం ట్రిక్స్ అనేది ఫాలో అవ్వాలి, ఓకేనా. ఎప్పుడు కానీ సో గ్రౌండ్ లెవెల్ నుంచే ట్రిక్స్ అనేది మనం నేర్చుకోవాలి. సో గ్రౌండ్ లెవెల్ తెలియకుండా ట్రిక్స్ అనేది కూడా ఒక్కొక్కసారి వర్కౌట్ కాదు, ఓకేనా. సో థర్డ్ పాయింట్ ఏంటి, స్క్వేర్ వాల్యూస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ అండి, ఓకేనా. సో స్క్వేర్ వాల్యూస్, అదే విధంగా క్యూబ్ వాల్యూస్, స్క్వేర్ వాల్యూస్ అండ్ క్యూబ్ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో స్క్వేర్ వాల్యూస్ ఏమో 1 నుంచి 30 వరకు, సో 1 square, 2 square, 3 square, 4 square అప్ టు మినిమం 30 squares వరకు మనం నేర్చుకోవాలి, ఓకేనా. సో మినిమం 1 square, 2 square అప్ టు 30 squares వరకు నేర్చుకోవాలి మినిమం,
ఓకేనా కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, సో 50, 60, 100 సో ఇవన్నీ నేర్చుకోవాలంటే సో అట్లీస్ట్ 1 నుంచి 30 స్క్వేర్స్ నేర్చుకుని దాని తర్వాత చాలా వరకు ట్రిక్స్ ఉన్నాయండి. సో మిగిలిన స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాని తర్వాత సో ట్రిపుల్ డిజిట్ స్క్వేర్స్ అన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా సో కాకపోతే ఇనిషియల్ గా మనం నేర్చుకోవాల్సినటువంటి బేసిక్స్ కాబట్టి చెప్తున్నాను. సో 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు డెఫినెట్ గా నేర్చుకోవాలి. క్యూబ్ వాల్యూస్ చూసినట్లయితే 1 క్యూబ్ 2 క్యూబ్ అప్ టు 20 క్యూబ్స్ వరకు నేర్చుకోవాలండి. 20 క్యూబ్స్ వరకు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఓకేనా ఆ వాల్యూస్ రిమెంబర్ చేసుకోవాలి ప్రతి ఒక్కసారి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ 8, ఓకేనా సో మనము సో 11 క్యూబ్ 1331, సో ఇటువంటి వాల్యూస్ ఉంటుంది, ఇవి మనం నేర్చుకోవాలి. దానికి కూడా ట్రిక్ మనం తీసుకున్నట్టయితే అక్కడ మళ్ళీ టైం వేస్ట్ చేయడం వేస్ట్ అన్నమాట, అవునా. సో కాబట్టి అట్లీస్ట్ 1 నుంచి సో 20 వరకు సో క్యూబ్ వాల్యూస్ నేర్చుకోవాలి. సో 1 నుంచి 30 వరకు స్క్వేర్ వాల్యూస్ నేర్చుకోవాలి. క్లియర్. సో దాని తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్ అండి, ఓకేనా. సో వేదిక్ మ్యాథ్స్ అంటే దాని తర్వాత సో దీనికి సంబంధించి ఎప్పుడైతే మనం టేబుల్స్ అదే విధంగా బేసిక్ గా సంబంధించినటువంటి సో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, అవునా. సో ఇవి నేర్చుకున్న తర్వాత సో స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ తెలుసుకున్న తర్వాత సో వేదిక్ మ్యాథ్స్కి ఎంటర్ అవ్వాలండి. సో అయితే సో ఒక వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే షార్ట్ టెక్నిక్స్ అండి. సింపుల్ ఒక మల్టిప్లై విత్ 5 లేదా డివైడెడ్ బై 5 ఉన్నప్పుడు, లేదా ఒక 5తో ఎండ్ అయ్యేటటువంటి స్క్వేర్ వాల్యూస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక నార్మల్ గా డబుల్ డిజిట్ స్క్వేర్స్, ట్రిపుల్ డిజిట్ స్క్వేర్స్, క్యూబ్ వాల్యూస్, ఇటువంటి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అనేది ఉండడం జరిగింది. ఒక డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు స్క్వేర్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక లాంగ్ డివిజన్ మెథడ్ ఈజియెస్ట్ వేలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అనేది ఈ వేదిక్ మ్యాథ్స్ అనేటటువంటి టాపిక్ లో ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకుంటే సో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో గో విద్య యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో లిమిటెడ్ ప్రైస్ కి మనకు అవైలబుల్ గా ఉంది. సో వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు సో డెఫినెట్ గా సో టేబుల్స్, సో బేసిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, దాని తర్వాత స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ తెలుసుకున్న తర్వాత సో డెఫినెట్ గా ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో ఇవన్నీ సో ఈ బేసిక్స్ అనేటటువంటి ఏదైతే నేను చెప్పానో సో టేబుల్స్ కావచ్చు, స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇదైతే డెఫినెట్గా అందరూ గమనించాలండి, ఓకేనా. సో ఇవి నేర్చుకోవడానికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏంటి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే సో ఇబ్బంది లేదు కదా. సో డెఫినెట్గా నేర్చుకోవచ్చు ఇవన్నీ. సో అరౌండ్ సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 to 7 days లేదా ఒక 1 week టైం తీసుకున్నా కూడా పర్లేదండి, నిజంగా చెప్తున్నాను. సో ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ ఈ బేసిక్స్ రాకుండా సబ్జెక్ట్కి ఎంటర్ అవ్వడం చాలా వేస్ట్ అన్నమాట. ఎందుకంటే సో వేస్ట్ మీన్స్ సో మనము ఈజియెస్ట్ వేలో మనం ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్. సో కాబట్టి డెఫినెట్గా సో 5 to 7 days ఒక 1 week టైం కేటాయించి సో ఈ బేసిక్స్ ఏదైతే నేను చెప్పానో ఇవి కనుక నేర్చేసుకున్నట్లయితే దాని తర్వాత మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్. సో అయితే కొంతమంది ఉంటారు, సార్ ఇవన్నీ మాకు వచ్చు సార్, ఓకేనా. 1 నుంచి 30 వరకు స్క్వేర్ వాల్యూస్ వచ్చు, సో 1 నుంచి 20 వరకు క్యూబ్ వాల్యూస్ వచ్చు, అదేవిధంగా టేబుల్స్ వాల్యూస్ 1 to 20 వరకు నాకు వచ్చు సార్, అదేవిధంగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ బేసిక్స్ అన్నీ వచ్చు. సో ఇప్పుడు ఇక మీదట ఎలా ప్రొసీడ్ అవ్వాలి, సో ఏ టాపిక్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలనేసి చాలా మంది కన్ఫ్యూషన్ అవుతుంటారు, అవునా. సో మరి సో మీరు అర్థమెటిక్ టాపిక్లో కనుక మీరు తీసుకున్నట్లయితే సో కొన్ని టాపిక్స్ గ్రూప్ ఆఫ్ టాపిక్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఒక టాపిక్ నేర్చుకుంటే దాని ఇంటర్ రిలేటెడ్గా సో మరికొన్ని టాపిక్స్ అనేది ఉండడం జరుగుతుంది, అవునా. సో కాబట్టి సో ఆ టాపిక్స్ ఏంటి, దాంట్లో కూడా సో ఏ ఆర్డర్లో మనం ప్రిపేర్ అయితే సో క్లియర్ కట్గా ఈ అర్థమెటిక్ నుంచి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది మనము సో గెయిన్ చేసుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ అనేది సో ఏ టాపిక్స్ అనేది మనము ఫాలో అయితే బెటర్గా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో అయితే ఫస్ట్ వన్, ఓకేనా, సెట్ వైజ్ నేను స్ప్లిట్ చేశానండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఇందాక నేను చెప్పానో సో వేదిక్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఓకేనా, బేసిక్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఇవన్నీ దీంట్లో మనము ఎక్స్పర్ట్ అయిన తర్వాత సో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఏ టాపిక్ ఫస్ట్ మీరు తీసుకోకూడదు. ఈ సెట్ 1లో ఉన్నటువంటి ఓకేనా సో ఈ 5 టాపిక్స్కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి ఈ ఆర్డర్ వైజ్, ఓకేనా. సో సెట్ 1 గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అనేటటువంటి టాపిక్ అనేది మనము ఓకేనా ఫస్ట్ ప్రియారిటీ మనకి ఇవ్వాలి, ఓకేనా, మనం ఇవ్వాలి, ఓకేనా. అయితే దాంట్లో టోటల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8 టైప్స్ ఇవ్వడం జరిగిందండి. సో అయితే నెంబర్ సిస్టమ్ అనేటటువంటి టాపిక్లో నార్మల్గా అసలు నెంబర్స్ అంటే ఏంటి, ఒక హోల్ నెంబర్స్ అంటే ఏంటి, నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కో ప్రైమ్స్ అంటే ఏంటి, సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది, అవునా. సో అయితే ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఓవరాల్గా ఒక 8 టైప్స్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది, అవునా. సో సెకండ్ ఆర్డర్ ఏంటి, ఒక డెసిమల్ ఫ్రాక్షన్స్, ఒక డెసిమల్ వాల్యూస్, అదేవిధంగా ఫ్రాక్షన్ వాల్యూస్లో మనకి క్వశ్చన్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరుగుతుంది, అవునా. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, అవునా, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి గనక సో డెసిమల్ ఫ్రాక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అడగాలంటే సో ఓన్లీ 10 టైప్స్ ఉండడం జరిగింది. ఈ 10 టైప్స్ దాటి వెళ్ళడానికి పాసిబిలిటీయే లేదు. సో కాబట్టి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి, సో దాని తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి మనం నేర్చుకోవాలి క్లియర్ కట్గా, ఓకేనా. దాని తర్వాత ఇండిసెస్ అండ్ సర్ట్స్ అనేటటువంటి టాపిక్ మనం నేర్చుకోవాలి. అంటే పవర్స్ లో ఉంటుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ అనేటటువంటి ఫార్ములాస్ దాని రిలేటెడ్గా అడుగుతుంటారు,
అవునా. సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఇందులో లిమిటెడ్ టైప్స్ అండి, ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, సింప్లిఫికేషన్స్ అంటే ఇందాక చూసాం కదా వి బాడ్మాస్ రూల్ అంటారండి. సో వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఓకేనా, సో విన్కులం అంటారు, సో బ్రాకెట్ అంటారు, ఆఫ్ అంటారు. సో ఆర్డర్ ప్రకారం మనం సింప్లిఫికేషన్స్ అనేది సాల్వ్ చేయాలి. సో అందులో 5 టైప్స్ కి మించి లేదండి ఓకేనా. సో అయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఓకేనా. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో నుంచి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రైల్వేస్ నుంచి, సో ఆర్ఆర్బి నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ ఆర్డర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మనము ఆ బేసిక్స్ అనేది నేర్చుకున్న తర్వాత ఈ సెట్ 1 అనేటటువంటి టాపిక్స్ లిస్ట్ ని మనం ఫినిష్ చేయాలి. సో ఏ టాపిక్స్, సో నెంబర్ సిస్టమ్ లో 8 టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయాలి. సో దాని తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్స్, దాని తర్వాత ఇండిసెస్ అండ్ సర్ట్స్. సో 4th వన్ ఏంటండి సింప్లిఫికేషన్స్, దాని తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, మోడరేట్ లెవెల్ లేదా ఎక్స్పర్ట్స్ అయినా సరే, సో ఇందులో ఉన్నటువంటి హై స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ టాపిక్ సో అరౌండ్ మరి ఈ సెట్ 1 లో ఉన్నటువంటి 5 టాపిక్స్ ఫినిష్ చేయాలంటే సో అరౌండ్ ఎన్ని రోజులు టైం పట్టచ్చు సార్? సో ఇవన్నీ మేము నేర్చుకోవాలి కదా. సో ఒక విషయం చెప్తానండి, సో ఎన్ని రోజులు టైం పడుతుంది అనే దానికన్నా ముందు సో మనము ప్రతి ఒక్క రోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే, సో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా కానీ, సో ఎవరెవరైతే టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కదా. సో అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉంది ఓకేనా. అందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అరౌండ్ మనకి 5 నుంచి 6 మంత్స్ వరకు టైం అనేది ఇవ్వడం జరిగిందండి డెఫినెట్గా. ఎందుకంటే ఈ లోపల ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనకి జరగడానికి మినిమం 4 to 5 మంత్స్ లేదా 5 to 6 మంత్స్ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఈ టాపిక్స్ లో మనం ఎక్స్పర్ట్స్ అవ్వాలి ఓకేనా. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా ఎక్స్పర్ట్స్ అవ్వాలి అంటే సో ఏం చేయాలి సార్? సో అయితే చెప్తాను చూడండి. ఎవ్రీడే మినిమం ఈ అర్థమెటిక్ ఓకేనా. సో ఈ మ్యాథమెటిక్స్ టాపిక్ సంబంధించి సో మినిమం 6 అవర్స్ ప్రిపేర్ అవ్వాలండి. మినిమం 6 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి మినిమం. సో రిమైనింగ్ టైంలో మీరు ఏ టాపిక్ అయినా ప్రిపేర్ అవ్వండి, కానీ సో ఎవ్రీడే అర్థమెటిక్ మాత్రం 6 అవర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఓకేనా. సో రిమైనింగ్ టైంలో మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే కొంతమంది మోడరేట్ లెవెల్లో స్టూడెంట్స్ ఉంటారు ఓకేనా. సో వాళ్ళు మినిమం ఒక 5 అవర్స్ అనమాట. సో ఇది సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ పర్సన్స్ అందరూ ఇంక రిమైనింగ్ అందరూ మినిమం ఓకేనా. ఎక్స్పర్ట్స్ కావచ్చు లేదా మోడరేట్ లెవెల్ కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, ఎవరైనా మినిమం 5 అవర్స్ అనేది కేటాయించాలి. ఎందుకు సార్ మరి దీనికే 5 to 6 అవర్స్ మేము కేటాయిస్తే ఒక టైం వేస్ట్ అయిపోతుందేమో? డెఫినెట్గా అండి, నేను ఒక విషయం చెప్తున్నాను ఒక ఇక్కడ టైం వేస్ట్ అనేది మీరు ఆలోచించకూడదు. బికాస్ ఒక మ్యాథమెటిక్స్ అనేటటువంటి టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది సో ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ ఈ అరిథమెటిక్ అనేది మనం ఎక్స్పర్ట్ అయిపోయినట్లయితే ఈజీగా కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంటే, కాదనట్లేదు అవునా. కానీ ఈ మ్యాథమెటిక్స్కి ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మ్యాథమెటిక్స్ కనుక మనం ఎక్స్పర్ట్ అయిపోయినట్లయితే అవుట్ ఆఫ్ తెచ్చుకునేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు వచ్చినట్లయితే రిమైనింగ్ టాపిక్స్ అన్ని ఓకేనా. సో అదే ఒక కాన్ఫిడెన్స్తో మనం ఈజీగా చదువుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా. సో కాబట్టి మినిమం 4 to 5 అవర్స్ అన్న మనం టైం అనేది కేటాయించకపోతే చాలా కష్టం అండి. సో అయితే ఇప్పుడు మరి ఈ సెట్ 1 అనేది మనం ఫినిష్ చేయాలంటే మినిమం 5 to 7 డేస్ అండి. 5 to 7 డేస్ ఫినిష్ చేసుకోవచ్చు అండి ఓకేనా. సో 5 టాపిక్స్ ఉంది కదా ఈచ్ టాపిక్ ఓకేనా. సో 1 ఓకేనా మనము ఎవ్రీడే మనం ప్రిపేర్ అయినట్లయితే సో మినిమం 5 to 7 డేస్లో మనం అనేది ఈ సెట్ 1 టాపిక్స్ అనేది మనం ఫినిష్ చేసుకోవచ్చు. క్లియర్. సో అయితే మరి సెట్ 2లో సో ఏం ప్రొవైడ్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఓన్లీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 టాపిక్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ టాపిక్స్ అండి. సో ఈ గ్రూప్గా మనం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో ఏముందండి, ఫస్ట్ ఏమో రేషియో అండ్ ప్రపోర్షన్ అవునా. సో అయితే నెక్స్ట్ ఏంటి, సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, నెక్స్ట్ ఏంటి పార్ట్నర్షిప్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టైప్స్ కూడా చాలా తక్కువ టైప్స్ ఉంది చూడండి. సో రేషియో ప్రపోర్షన్లో ఓన్లీ 5 టైప్స్ అవునా. సో ఏజెస్లో ఓన్లీ 5 టైప్స్, పార్ట్నర్షిప్లో ఓన్లీ 2 టైప్స్. సో టోటల్గా కౌంట్ చేస్తే 12 టైప్స్ మాత్రమే మనకు ఉండడం జరిగింది. సో ఈ 12 టైప్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి సో ఓన్లీ 5 డేస్ మనం టైం కేటాయించినా చాలు అవునా. సో కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ప్రతి ఒక్క టాపిక్లోను ఓకేనా, ఏదైనా సరే రేషియో ప్రపోర్షన్ తీసుకోండి ఓకేనా, లేదా పార్ట్నర్షిప్ తీసుకోండి, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ తీసుకోండి, ఏ టాపిక్ తీసుకున్నా సో ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఏమో బేసిక్స్ ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రిపేర్ అవ్వాలంటే కాన్సెప్ట్ ఏంటి, ఏం చెప్పడం ఓకేనా, ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకేనా, అక్కడ విషయం ఏంటి ఓకేనా. సో అదేవిధంగా సో క్వశ్చన్స్ అనేది ఓకేనా, క్వశ్చన్స్ లింకప్ ఓకేనా, ఆప్షన్స్కి మన క్వశ్చన్స్ లింకప్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ విధంగా ఒక మెథడాలజీ ప్రకారం అనేది ఉండడం జరుగుతుంది. సో అలా నేర్చుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రపోర్షన్ మనం కంప్లీట్ చేసాం అనుకోండి ఓకేనా, దాని ఇంటర్లింకింగే సో ఏజెస్ అనేటటువంటి టాపిక్
అవునా? సో దాని ఇంటర్లింకింగ్ ఈ పార్ట్నర్షిప్స్ అని అంటే రేషియో మోడల్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి సో ఈ టాపిక్స్ అన్ని మరి ఎక్కడ సార్? ఓకేనా? సో ఈ ఆర్డర్లో ఈ టైప్ వైజ్గా మనకు అవైలబుల్గా ఉందా అంటే సో డెఫినెట్గా మన గోవిద్య యాప్లో వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా సో అవైలబుల్గా ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ అనేది ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు సెట్ 2 ఓకేనా, ఇది డెఫినెట్గా ఈజియెస్ట్ టాపిక్ ఓకేనా. సో మినిమం 5 days ఓకేనా. సో 5 daysలో కనుక ఈ టాపిక్ మనం ఫినిష్ చేసుకున్నట్లయితే అవునా. సో ఇది అయిపోయిన తర్వాత సో సెట్ 3 సో ఇక్కడ 4 టాపిక్స్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి? పర్సంటేజెస్. సో 9 types అండి. సో సెకండ్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ 8 types అండి. సో థర్డ్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్, ఫోర్త్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అరౌండ్ ఎంత అండి? సో అయితే మీరు ఒకసారి చూసుకుంటే అరౌండ్ 20-25 types మాత్రమే సో మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో మీరు సింపుల్గా ఓకేనా సో ఈజియెస్ట్ వేలో ఓకేనా మరి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా. సో చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటి, సో ఫార్ములాస్ ఏంటి అనేసి గ్రౌండ్ లెవెల్ నుంచి, విచ్ మీన్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు పర్సంటేజెస్కి ఇంటర్లింక్ ప్రాఫిట్ అండ్ లాస్కి ఓకేనా. దాని తర్వాత సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇవి మొత్తం ఇంటర్లింకింగే అనమాట. పర్సంటేజెస్ ఇంటర్లింకింగే. సో ఈ టాపిక్స్ మరి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఇందులో సో పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం, సో ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్స్, సో ఇవన్నీ కూడా తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకేనా. సో ఈ టాపిక్కి అరౌండ్ ఓకేనా 7 to 8 days టైం సరిపోతుందండి ఓకేనా. సో 7 to 8 days టైం కేటాయించుకుని, అది ఎట్లా సార్ 7 to 8 days అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే మినిమం 6 hours అనేది ఈచ్ డే మనం 6 hours అనేది టైం కేటాయించాలి ఓకేనా. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 7 to 8 daysలో ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు ఓకేనా. సో కాన్సెప్ట్ ఫస్ట్ ఏంటి? సో బేసిక్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత కాన్సెప్ట్ ఓకేనా, కాన్సెప్ట్ ఏంటి ఓకేనా. దాని తర్వాత ఫార్ములా ఓరియంటెడ్ ఓకేనా. దాని తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, కొన్ని ట్రిక్స్ ఏమన్నా ఉంటే సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది సో గ్రౌండ్ లెవెల్ నుంచి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఓకేనా. సో మీరు డెఫినెట్గా ఒకసారి గోవిద్య అనేటటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి వెరిఫై చేయండి ఓకేనా. సో ఏ విధంగా చెప్తున్నారు, సో కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంది, క్లియర్ కట్గా అర్థమవుతుందా లేదా, సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా, బేసిక్ క్వశ్చన్స్ నుంచి మోడరేట్ నుంచి హై లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదని ఒకసారి గమనించాలి. క్లియర్. సో దాని తర్వాత సెట్ 4 సో ఓన్లీ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవి రెండు ఒక కాంబినేషన్ అండి. సో టోటల్గా ఇక్కడేమో 6 types, ఇక్కడేమో 6 types, టోటల్గా 12 types అండి అవునా. సో ఈ టాపిక్ క్లియర్ కట్గా మనం నేర్చుకోవడానికి 5 days అండి. 5 days మోర్ దెన్ ఎనఫ్ ఓకేనా. సో 5 days సో ఆల్మోస్ట్ మనకి సరిపోతుంది. సో ఇవన్నీ జస్ట్ సింపుల్ ఒక ఇంటర్లింకింగ్ టాపిక్ మాత్రమే. సో ఈజియెస్ట్ వేలో సో ఎల్సీఏ మెథడ్ ద్వారా కావచ్చు ఓకేనా, 1 day మెథడ్ ద్వారా కావచ్చు ఓకేనా, ఫ్రాక్షన్ లెఫ్ట్ వర్క్ మెథడ్ ద్వారా కావచ్చు, రకరకాల మెథడ్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో అందుకే అంటే ఓన్లీ ఆ 6 typesలో అది కవర్ అవడం జరుగుతుంది. సో కాబట్టి క్లియర్ కట్గా మీరు ఒకసారి వెళ్ళి గోత్రూ చేయండి ఓకేనా. సో సెట్ 4లో ఈ 2 topics చాలండి. ఇప్పుడు నేను ఏదైతే ఓకేనా సెట్గా సో ఏదైతే టాపిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానో సెట్ వైజ్గా ఓకేనా, సో ఈ ఆర్డర్లోనే ప్రిపేర్ అవ్వండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఓకేనా. ఇప్పుడు ఇందాకేంటి టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ చూసాము. సో ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ టాపిక్ ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఈ 3 topics అండి. ఏంటి? స్పీడ్, టైం, డిస్టెన్స్. ఇందులో ఓన్లీ 5 models అనేది ఉండడం జరుగుతుంది. సో అంటే ఏంటి? ఇక్కడ స్పీడ్ అంటే ఓకేనా సో వేగం ఓకేనా, టైం అంటే కాలము, డిస్టెన్స్ అంటే దూరము. సో ఈ బేసిక్స్ అనేది తెలుసుకొని వాటి యొక్క యూనిట్స్ తెలుసుకొని యూనిట్స్ యొక్క కన్వర్షన్స్ అనేది మనం తెలుసుకున్న తర్వాత సో ఈ 5 types ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ మనం కవర్ చేస్తామో సో ట్రైన్స్ అనేది ఆల్మోస్ట్ ఇంటర్లింకింగ్ ఈ టాపిక్. సో ఈజియెస్ట్ వేలో 8 types ఉన్నా కానీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఆ బేసిక్ కాన్సెప్ట్ వచ్చినట్లయితే ఓకేనా. దాని తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్, సో ఈ టాపిక్ అనేది మనం డెఫినెట్గా ఫోకస్ చేయాలి ఓకేనా. డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్ రావడం జరుగుతుందండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా డెఫినెట్గా ఫోకస్ చేయాలి. సో ఇవన్నీ ఒక సెట్ అనమాట. సో ఈ టాపిక్స్ అయిన తర్వాత ఈ సెట్ 5 topics అయిన తర్వాత ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సెట్ 6 అండి. సో యావరేజెస్ అండ్ మిక్చర్ అండ్ అలిగేషన్. సో ఇందులో ఏమో 5 types, ఇందులో ఏమో 2 types, టోటల్గా 7 types ఓకేనా. ఈ 2 topics నేర్చుకోవడానికి 5 days ఎనఫ్ అండి ఓకేనా. సో 5 days సరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ డే మినిమం 6 hours అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. అర్థమెటిక్ మాత్రం కేటాయించాలి. రిమైనింగ్ టైం ఓకేనా మీరు జనరల్ సైన్స్ ప్రిపేర్ అవుతారా, రీజనింగ్ ప్రిపేర్ అవుతారా, జిఎస్ ప్రిపేర్ అవుతారా, జిఏ ప్రిపేర్ అవుతారా, మీ ఇష్టం అండి ఓకేనా. కాకపోతే మినిమం ఓకేనా సో మినిమం 6 hours అండి. మినిమం టైం ప్రకారం తీసుకుంటే మినిమం 6 hours ఈచ్ డే ఓకేనా. ఆ విధంగా 5 days చదివినా కానీ ఈజీగా ఈ సెట్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు ఓకేనా. సో గ్రౌండ్ లెవెల్ నుంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్లో మన గోవిద్య యాప్లో ఉంది, ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి ఓకేనా. సో అయితే ఇక్కడ ఒకసారి చూడండి. సో ఈ టాపిక్ అండి ఓకేనా సెట్ 5 ఓకేనా, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ జస్ట్ 7 days అండి. 7 days డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా. సో క్లియర్ కట్గా నేర్చుకోండి. అంటే నేను చెప్పినటువంటి టైం లోపల మీరు డెఫినెట్గా ఫినిష్ చేయగలరు ఓకేనా, గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్చుకున్నట్లయితే అవునా. సో చెప్తున్నానండి. సో అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారమే నేను చెప్తున్నాను ఓకే, ఇది అందరూ గమనించాలి. క్లియర్.
సో అయితే సెట్ 7 చూడండి. సో ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ ఇవి 2 టాపిక్స్, ఓకేనా. సో క్లియర్ కట్గా నేర్చుకోండి డెఫినెట్గా. సో ఇందులో నుంచి మనకి పక్కగా 2 to 3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ట్రిగ్నామెట్రిక్ దాని యొక్క టాపిక్ హైట్స్ అండ్ డిస్టెన్స్లో నుంచి మనకి సో 2 నుంచి 3 లేదా 4 క్వశ్చన్స్ కూడా మనకి ఈజీగా రావడానికి పాసిబిలిటీస్ ఉంది, అవునా. సో కాబట్టి సింపుల్గా దీనికి మొత్తానికి సో ఆల్జీబ్రాలో నెంబర్ ఆఫ్ ఓకేనా 9 టైప్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 టైప్స్, టోటల్గా 14 టైప్స్ ఉందండి. 14 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది, అవునా. సో అయితే ఈ 14 టైప్స్ నేర్చుకోవడానికి మనం ప్రతి ఒక్క రోజు ఒక 2 టైప్స్ మనం నేర్చుకున్నా కానీ 7 డేస్లో ఈజీగా ఫినిష్ చేయొచ్చు, అవునా. సో 7 డేస్ టైం కేటాయించండి ప్రతి ఒక్క టాపిక్కి, ఒక మినిమం 5 డేస్ లేదా మాక్సిమం 7 డేస్ ఈ లోపల మనం ఫినిష్ చేసుకోవడానికి చూడాలి, అవునా. సో కాబట్టి నేనేం చెప్తున్నాను, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్జీబ్రా ఉంది. సో ఆల్జీబ్రా కావాల్సినటువంటి బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం a+b² a-b², ఓకేనా. సో అదేవిధంగా a² - b², a+b³ లో 2 ఫార్ములాలు ఉంటుంది, ఓకేనా. a-b³ లో 2 ఫార్ములాలు ఉంటుంది, ఓకేనా. సో a³ + b³, ఓకేనా. a³ - b³, సో a+b+a² ఈ విధంగా కొన్ని ఫార్ములాస్ కొన్ని టెక్నిక్స్ ఉంటుందన్నమాట. అది మనకి క్లియర్గా యాప్లో క్లియర్ కట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క ఫార్ములాకి తగినటువంటి మోడల్స్ ఏ మోడల్లో అడగచ్చు, ఓకేనా. సో ఈ 9 టైప్స్ ఏవేవి రావడానికి పాసిబిలిటీస్ ఉందని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి గోత్రూ చేయండి. సో ఈ సెట్ 7 ఈ ట్రిగ్నామెట్రీ అనేటువంటి టాపిక్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి, వాటి యొక్క వాల్యూస్ ఏంటి, బేసిక్ ఫార్ములాస్ ఏంటి, కన్వర్షన్స్ ఏంటి, ఓకేనా. సో ఇటువంటి వాల్యూస్ గ్రౌండ్ లెవెల్ నుంచి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 2 టాపిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ ఈ 2 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలండి. సో ఇప్పుడు నేను ఏదైతే సెట్ వారీగా సో డివైడ్ చేశానో సో ఈ ఆర్డర్లో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు సార్, కాబట్టి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు ఐడియా లేదు అనేటటువంటి స్టూడెంట్స్ డెఫినెట్గా నేను ఏదైతే ఇప్పుడు ఈ ఆర్డర్ వైజ్ చెప్పుకుంటూ వచ్చానో సో అదే ఆర్డర్ వైజ్ క్లియర్ కట్గా నేర్చుకుంటూ రండి, సరిపోతుంది, ఓకే. సో సెట్ 8 అనమాట, ఓకే. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో కోఆర్డినేట్ జామెట్రీ, సో మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D. సో జస్ట్ ఈ 4 టాపిక్స్ అండి. సో జస్ట్ సో కోఆర్డినేట్ జామెట్రీలో కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటుంది, ఒక ఇంటర్నల్ రేషియో డివైడ్ చేసినప్పుడు ఎట్లా ఒక బిందువుని, అదేవిధంగా ఎక్స్టర్నల్ రేషియో, సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఒక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది, ఒక మెన్సురేషన్. సో 2D టైప్స్, ఒక మనకి స్క్వేర్, రెక్టాంగిల్, సో ఈ విధంగా ట్రయాంగిల్ అని ఇవ్వడం జరుగుతుంది. సో మెన్సురేషన్ 3D మనం చూసుకున్నట్లయితే ఒక సిలిండర్ కావచ్చు, కోన్ కావచ్చు, క్యూబ్ కావచ్చు, క్యూబాయిడ్ కావచ్చు, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక జామెట్రికల్ రిప్రజెంటేషన్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు సో ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. యాప్ నేమ్ ఏంటంటే గోవిద్య యాప్ని ఒకసారి డెఫినెట్గా ఇన్స్టాల్ చేసి సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోర్స్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మనకి నోటిఫికేషన్ రావడం వల్ల సో డెఫినెట్గా సార్ ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, అవునా. 60% ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది, అవునా. సో కాబట్టి డెఫినెట్గా ఒకసారి వెళ్ళి గోత్రూ చేయండి, గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం టాపిక్ వైజ్ టైప్స్ వైజ్ సో 3 టైప్స్, 9 టైప్స్, 5 టైప్స్, 6 టైప్స్, సో అయితే 12 + 6 18 + 5 23 టైప్స్ అనేది మనకు ఉండడం జరిగింది. జస్ట్ ఈ 23 టైప్స్ నేర్చుకోవడానికి సో అరౌండ్ ఒక 7 to 10 డేస్ టైం కేటాయించండి, ఇబ్బంది లేదు. కాకపోతే రూల్ ఏంటి, 7 to 10 డేస్, కాకపోతే రూల్ ఏంటి, ఈచ్ డే 6 అవర్స్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. కాకపోతే టైం పెట్టుకొని ఓకేనా మనం ప్రిపేర్ అవ్వకుండా టైం వేస్ట్ చేయడం కాదండి. సో కంటిన్యూస్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ సెట్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ సెట్కి వెళ్ళాలి. సో ఈ మైండ్ సెట్లో డెఫినెట్గా ఉండాలండి, ఓకేనా. మనకు తెలియదు కదా ఏ టైప్ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది అనేసి. మన టార్గెట్ ఏంటి, సో మాక్సిమం మనకి అవుట్ ఆఫ్ ఒక 25 మార్క్స్ ఇస్తారా లేదా 30 మార్క్స్ ఇస్తారా, డిపెండ్స్ అపాన్ విచ్ ఎగ్జామ్ వీఆర్ గోయింగ్ టు రైట్, ఓకేనా. సో ఏ ఎగ్జామ్ మనం రాయబోతున్నామో సో ఆ ఎగ్జామ్కి తగినట్టే అక్కడ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ఏం చేయాలి, సో ప్రతి ఒక్క టాపిక్ అనేది మనం కవర్ చేసుకున్నట్లయితే అది ఏ ఎగ్జామ్ అయినా ఇవ్వనివ్వండి, 25 మార్క్స్కి ఇస్తే అవుట్ ఆఫ్ 25 మనం డెఫినెట్గా 25 అనేది తీసుకొని రావాలి, అవునా. లేదా 30 మార్క్స్ ఇస్తే 30 మార్క్స్ అలా గెయిన్ చేసుకోవాలి. సో కాబట్టి ప్రతి ఒక్క టైప్ అనేది మనం కవర్ చేయాలి కాబట్టి సో డెఫినెట్గా మీరు గోవిద్య ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకుంటాం, వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాం, దాని తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా సెట్ వారీగా మనం నేర్చుకోవడం జరుగుతుంది, ఓకేనా. ఇదైతే క్లారిటీ ఉండాలి. సో నెక్స్ట్ సెట్ 9 అండి. ఒకసారి చూస్తే లాస్ట్ సెట్ అనమాట. ఒకసారి చూస్తే స్టాటిస్టిక్స్, ఫస్ట్ ప్రియారిటీ స్టాటిస్టిక్స్కి ఇవ్వండి. ఇందులో ఓన్లీ 5 మోడల్స్ మాత్రమే ఉండడం జరుగుతుందండి. చాలా సింపుల్, మెయిన్, మోడ్, మీడియన్, రేంజ్ అనేసి కొన్ని బేసిక్ వాల్యూస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. సో బాక్స్ మెథడ్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, డెఫినెట్గా అడుగుతారు, ఓకేనా. సో అయితే నెక్స్ట్ లాస్ట్ 2 టాపిక్స్, సో ప్రాబబిలిటీ, పర్ముటేషన్, కాంబినేషన్. ఓన్లీ జస్ట్ వీటి యొక్క బేసిక్స్ తెలుసుకున్నా చాలండి, ఓకేనా. 3 టైప్స్ ఓన్లీ. సో ప్రాబబిలిటీ అండ్ పర్ముటేషన్, కాంబినేషన్ 6 టైప్స్ ఉండడం జరిగింది. బేసిక్స్ మాత్రం తెలుసుకోండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్టాటిస్టిక్స్ అనేటటువంటి టాపిక్ డెఫినెట్గా క్లియర్ కట్గా ప్రిపేర్ అవ్వండి, మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, సో నెక్స్ట్ ఏంటి, సో అయితే ఈ సెట్ 9 అయితే మరి ఈ టాపిక్కి సో ఎన్ని రోజులు టైం తీసుకోవాలి. టైం అయితే క్లియర్ అండి, ప్రతి ఒక్క రోజు ఈచ్ డే 6 అవర్స్ అండి.
ఈచ్ డే ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోండి. 6 అవర్స్ అనేది ఇప్పటి నుంచి టైం కేటాయించినా కానీ, కాకపోతే సో 6 అవర్స్ అనేది మనం చదువుతాం, కాకపోతే ఈ సెట్ 9 అనేటటువంటి టాపిక్ క్లియర్గా ఒక అరౌండ్ 5 డేస్లో ఫినిష్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో అరౌండ్ 5 డేస్లో ఫినిష్ చేసుకోవచ్చు. సో కాబట్టి టైం ఏంటి, సో క్లియర్ కట్గా 5 డేస్లో ఫినిష్ చేసుకోవచ్చు. కాకపోతే ఈచ్ డే 6 అవర్స్ అనేది మనం డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ అవ్వండి. ఓకేనా, సో మోడరేట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ కావచ్చు, మనకు డెఫినెట్గా తెలుస్తుంది కదా, సో కొంత నాలెడ్జ్ అయితే మనకు ఉంది అనేసి. కాకపోతే కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఫీల్ అవుతుంటారు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియట్లేదు అనేసి. సో వాళ్ళైతే డెఫినెట్గా మినిమం 6 అవర్స్ అనేది టైం కేటాయించాలి. సో రిమైనింగ్ టైంలో మీరు రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ అర్థమెటిక్ సంబంధించినంత వరకు డెఫినెట్గా ప్రతి ఒక్క రోజు సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నాలెడ్జ్ ఉన్నా కానీ, సో మంచి ఎక్స్పర్ట్ సార్ మంచి నాలెడ్జ్ ఉందంటే సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా, సో నాలెడ్జ్ అంటే ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను సార్, ఓకేనా, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాను, కొంత నాలెడ్జ్ లేదు, సో ఏ విధంగా గైడెన్స్ కావాలని అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం డెఫినెట్గా ఈ స్ట్రాటజీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈచ్ డే 6 అవర్స్ అనేది చదవండి. సో నేను ఒక ఆర్డర్ చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత సెట్ వారీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 మనం తీసుకున్నట్లయితే మనకి నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది, సింప్లిఫికేషన్స్ ఇవన్నీ. సో ఆ సెట్ 1 కంప్లీట్ అయిన తర్వాత సెట్ 2కి వెళ్ళండి. ఓకేనా, సో సెట్ 2లో రేషియో ప్రపోర్షన్స్ ఇవ్వడం జరిగింది, ఒక పార్ట్నర్షిప్స్, ఏజెస్ ఇవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత సెట్ 3కి వెళ్ళండి. సో ఈ విధంగా ఒక సెట్ ఫినిష్ అయిన తర్వాత ఇంకొక సెట్కి వెళ్ళాలండి. ఓకేనా, సో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్ అవ్వలేదంటే ఇంకో సెట్ నేర్చుకోకూడదా, అలా కాదు. సో ఒక ఆర్డర్ వైజ్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి, అవునా. సో అది కూడా ఎన్ని రోజులు చెప్తున్నాను, 1 నెల 2 నెలలంతా చదవమని చెప్పట్లేదు. సో క్లియర్గా ఒక్కొక్క టాపిక్కి ఒక 4 to 5 డేస్ టైం కేటాయించాలి. ఓకేనా, ఒక్కొక్కసారి 6 అవర్స్కి సో చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు రిమైనింగ్ టైమ్స్లో ఒక జనరల్ సైన్స్ కానీ, సో రీజనింగ్ కానీ నేర్చుకోండి. అగైన్ ఏదో ఒకటి చేసి మొత్తానికి ప్రతి ఒక్క రోజు 6 అవర్స్ అయితే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, సో ఈ ఆర్డర్లో డెఫినెట్గా తెలుసుకోండి. కానీ అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, స్టార్టింగ్లో చెప్పాను కదా, బేసిక్స్ అనమాట. సో ఇంపార్టెంట్ బేసిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో టేబుల్స్ అనేది మనకి తెలియాలి. ఈ సెట్లన్నీ సో సెట్ 1 నుంచి సెట్ 9 వరకు మనం పక్కగా ప్రిపేర్ అవ్వాలి అంటే మన దగ్గర సో ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి, సో టేబుల్స్ అనేది 1 to 20 సో ఎక్కడ అడిగినా చెప్పే విధంగా ఉండాలి, అవునా. సో కాబట్టి డెఫినెట్గా సో టేబుల్స్ అనేది 1 to 20 నేర్చుకోండి. 1 to 20 డెఫినెట్గా నేర్చుకోవాలి. సో దాని తర్వాత బేసిక్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఓకేనా. దాని తర్వాత స్క్వేర్ వాల్యూస్ ఏమో 1 to 30, క్యూబ్ వాల్యూస్ ఏమో 1 to 20. సో లాస్ట్ వన్ ఏంటి, వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది, లేదు మీరు ఫుల్ కోర్స్ తీసుకున్నా కానీ అందులో మనకి వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, సో ఇంపార్టెంట్ బేసిక్స్ అనేది ఏదైతే ఉందో, సో ఈ బేసిక్స్ తెలియకుండా టాపిక్లోకి ఎంటర్ అవ్వద్దు. ఓకేనా, సో అది ఎవరైనా కానీ, ఓకేనా, సో బేసిక్స్ తెలియకుండా టాపిక్లోకి ఎంటర్ అవ్వద్దండి. సో ఓకేనా, సో ఇవి తెలుసుకున్న తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రతి ఒక్క టాపిక్ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, సో టు బి ఫ్రాంక్ కొంతమందికి కొన్ని బేసిక్ క్యాలిక్యులేషన్స్ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో -5 + 3 అంటే కొంతమందికి తెలియదు. ఓకేనా, అది -2 ఆన్సర్ ఎలా అవుతుందో తెలియదు. సో 3లో నుంచి 5 తీసేస్తే ఎంత అంటే 3లో నుంచి సో కొన్ని బేసిక్ వాల్యూస్ వచ్చేసి సో మైనస్ వాల్యూ వస్తుందో ప్లస్ వాల్యూ వస్తుందో తెలియకుండా కొంతమంది కన్ఫ్యూషన్ అవుతూ ఉండొచ్చు, చెప్పలేం కదా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో మనకు తెలియదు. సో కాబట్టి సో మనకు అటువంటి టెక్నిక్స్ అన్ని కూడా వేదిక్ మ్యాథమెటిక్స్ అనేటువంటి టాపిక్లోనే మనకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గో అండ్ విజిట్ అవర్ యాప్, ఒక గోవిద్య అనేటటువంటి యాప్ను ఒకసారి విజిట్ చేయండి. గోవిద్య యాప్ని విజిట్ చేయండి. సో మనకి 60% ఆఫర్ ఇవ్వడం జరిగింది, అవునా, 60% ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా మీరు ఒకసారి గోవిద్య యాప్ని వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది నేర్చుకోండి. దాంతోపాటు టేబుల్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ యాజ్ వెల్ as స్క్వేర్ వాల్యూస్ ఇవన్నీ క్లియర్ కట్గా నేర్చుకునేసాం అనుకోండి. సో దాని తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత మీరు సెట్ వైజ్ నేను స్ప్లిట్ చేసినటువంటి టాపిక్ సెట్ 1 కంప్లీట్ అయిన తర్వాత సెట్ 2, ఓకేనా, సెట్ 2 తర్వాత సెట్ 3. సో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి, ఓకే, ఇబ్బంది లేదు. మీరు వేరేది ప్రిపేర్ అవ్వకూడదని కాదు, వేరే సెట్ వాల్యూస్, ఓకేనా, వేరే సెట్లో ప్రొవైడ్ చేసినటువంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వకూడదని కాదు. సో కాకపోతే ఏంటి ఉద్దేశం, సో ఆర్డర్లో ప్రిపేర్ అయితే మీకు సో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది సో హై అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా, సో ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇచ్చినటువంటి స్ట్రాటజీ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే సో ఈజీగా సో 1.5 45 నుంచి 45 డేస్ టు 60 డేస్లో క్లియర్గా, ఓకేనా, 45 నుంచి 60 డేస్లో, విచ్ మీన్స్ 1.5 మంత్ నుంచి 2 మంత్స్ లోపల సో ఈజీగా అర్థమెటిక్ సో ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటి టాపిక్లో సో ఈజీగా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ హై ఉందన్నమాట. సో కాబట్టి సో అదేవిధంగా ప్యారలల్గా సో ప్రతిరోజు 6 అవర్స్ మీరు చదువుతారు. సో 6 అవర్స్ తర్వాత సో రిమైనింగ్ టైం ఏదైనా సో మనకి అవైలబుల్గా ఉన్నట్లయితే రీజనింగ్ కానీ జనరల్ సైన్స్ కానీ ప్యారలల్గా ప్రతి ఒక్క రోజు నేర్చుకొని వస్తారు కదా ఈ 60 డేస్. సో ఆ టైంలో అది కూడా కవర్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ సో క్లియర్గా చెప్పాలంటే సో 2 to 3 మంత్స్ లోపల సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం క్లియర్ కట్గా మనం ఫినిష్ చేసుకోవచ్చండి. కాకపోతే కావాల్సింది ఏంటి, సో ప్రతి ఒక్క రోజు మనకి టైం అనేది కేటాయించాలి. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క రోజు టైం ఇంపార్టెంట్. మినిమం ఓకేనా 6 to 10 అవర్స్, 6 to 10 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. 6 to 10 అవర్స్
అందులో 6 అవర్స్ మరి మ్యాథమెటిక్స్కే పోతా ఉంది కదా సార్. ఒక రిమైనింగ్ 4 అవర్స్ రిమైనింగ్ చేయండి. 2 అవర్స్ అది జనరల్ సైన్స్, 2 అవర్స్ రీజనింగ్. ఇలా ప్రిపేర్ అవుతుందండి. రీజనింగ్ ఈజీగానే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే కదా. సో క్లారిటీగా నేర్చుకుంటే వచ్చేసేయండి. ఆల్మోస్ట్ ఈ 2 months లో మీరు మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసే లోపల సో ఆల్మోస్ట్ ఇవి కూడా 50% ఫినిష్ అయిపోతుంది. అవునా? సో ఆల్మోస్ట్ మనకి ఈజీగా ఈ జనరల్ సైన్స్ అనేటటువంటిది, అదేవిధంగా రీజనింగ్ అనేటటువంటిది ఆల్మోస్ట్ మనం కవర్ చేసేస్తాము. సో కాబట్టి ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి పాసిబిలిటీస్ హై. సో ఇదండి. సో ఈ ఆర్డర్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ బేసిక్స్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మీరు వీడియో చూసినట్లయితే మీకు అర్థమైంటుంది. అవునా? సో ఇంపార్టెంట్ బేసిక్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత సో సెట్ వైజ్ నేను ఏదైతే స్ప్లిట్ చేసి క్లియర్ కట్గా ఇచ్చానో, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఓకేనా? సో టైప్స్ వైజ్ ఇచ్చాం కదా. సో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ అనేది మనకి క్లియర్ కట్గా గోవిద్య యాప్ మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే అందులో అర్థమెటిక్ కోర్స్ లేదా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోర్స్ అనేది ఉండడం జరిగింది. సో అందులో వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి. సో క్లియర్ కట్గా ప్రతి ఒక్క టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి సార్? సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో పీవైక్యూ అంటారండి. సో పీవైక్యూ, ఓకేనా? పీవైక్యూ మీన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నా, ఓకేనా? సో లేదా మన యాప్లో కూడా డెఫినెట్గా మనము టెస్ట్ సిరీస్లు అనేది కండక్ట్ చేస్తున్నాము. సో మీరు బై చేసుకుని డెఫినెట్గా ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా? లేదా మీకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నా కూడా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం మిస్ చేయొద్దండి, ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏం అడిగారు, ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో ఆ టాపిక్స్ మోడల్స్ అన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే సో మనం ఆ రేంజ్లో ఉన్నామా లేదా, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అనేసి మనకి క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం ఈ కాన్సెప్ట్లని ఈ సెట్ వైజ్ ప్రతి ఒక్క టాపిక్ మనం నేర్చుకున్న తర్వాత సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హై రావడం జరుగుతుంది, ఓకేనా? మనకి నమ్మకం వస్తుందండి. మనం నాన్ మ్యాథ్స్ ఇవన్నీ కాదండి, ఓకేనా? సో నాన్ మ్యాథ్స్ అయితే నార్మల్గా 10th వరకు చదువుకున్నాం కదా. సో కాకపోతే కొంచెం టచ్ వదిలిపోయిండొచ్చు కాబట్టి నేను చెప్పాను సో ఈ బేసిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పి, అంతే, ఓకేనా? సో కాబట్టి టేబుల్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, స్క్వేర్ వాల్యూస్, వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే ఇంకా మీరు కూడా ఫామ్లోకి వచ్చినట్లే, ఇబ్బంది లేదు, ఓకేనా? సో కాబట్టి డెఫినెట్గా ఈ పీవైక్యూస్ అనేటటువంటిది డెఫినెట్గా అందరూ మంచిగా ప్రాక్టీస్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ అయితే డెఫినెట్గా గోవిద్య అనేటటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు, ఓకేనా? సో అట్ ప్రెసెంట్ మనకు ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి క్లియర్. సో ప్రతి ఒక్కరికి పేషెన్స్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.